నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. 2024లో జరగబోయేటువంటి ఎన్నికలకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారికి బీఆర్ఎస్ తరపున అంటే కేసీఆర్ గారి నుంచి ఏమైనా గుడ్ న్యూస్ వెళ్ళిందా అంటే అవుననేటువంటి సమాధానం వినిపిస్తోంది. కేసీఆర్ గారు టీఆర్ఎస్ని స్థాపించి దాన్ని బీఆర్ఎస్గా మార్చారు. సో జాతీయ స్థాయిలో వెళ్ళాలనేటువంటి ఉద్దేశంలో ఉన్నారు మొన్నటి వరకు, అంటే ఎన్నికలు జరగనంత వరకు తెలంగాణలో. ఇప్పుడు తారుమారవుతుంది. అసలు ఏమవుతుంది, ఏం జరగబోతుంది, అసలు ఇంతకీ గుడ్ న్యూస్ ఏంటి చంద్రబాబు గారికి కేసీఆర్ నుంచి? ఈ విషయానికి సంబంధించి వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. 2024 ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నుంచి అంటే కేసీఆర్ గారి నుంచి చంద్రబాబు గారికి ఒక గుడ్ న్యూస్ వెళ్ళిందనేటువంటి టాక్ వినిపిస్తోంది. ఇందుకే ఏంటి ఆ గుడ్ న్యూస్? అండ్ బీఆర్ఎస్గా మార్చినటువంటి టీఆర్ఎస్ పార్టీని ఎందుకు రాబోయేటువంటి ఎన్నికల్లో ఆయన అంత ఉధృతంగా తీసుకెళ్లాలనుకోకుండా సైలెంట్ ఎందుకున్నారు? తెలంగాణలో ఓడిపోవడం వలన దాని పరిణామాలు ఏవంతానా? మేబీ అంటే అది ఒక రీజను. అసలు వాస్తవానికి తెలంగాణ రాష్ట్ర సమితి అనే పేరుని భారత రాష్ట్ర సమితిగా మార్చిందే అందుకు నాకు తెలిసినంత వరకు. భారత్ అంటే అన్ని రాష్ట్రాలకు కూడా ఎంట్రీ తీసుకునేలాగా, అంటే తెలంగాణ వాదన కాస్త పక్కన పెట్టినట్టు అయిందా, లేదా తెలంగాణ వచ్చేసింది కాబట్టి ఇంకా బంగారు తెలంగాణ అవసరం లేదనుకున్నారో సంథింగ్. అయితే ఎప్పుడైతే తెలంగాణ ఎన్నికలకు ముందు కూడా చాలా వరకు ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కొన్నారు. అలాగే ప్రధానమంత్రి లాంటి వ్యక్తి వచ్చినప్పుడు కూడా, అంటే ఇప్పుడు పర్టికులర్గా బీజేపీయా కాంగ్రెస్ అనే విషయం పక్కన పెడితే ప్రధానమంత్రి అంత వ్యక్తి కూడా వచ్చినప్పుడు 2-3 సార్లు కూడా ఈయన వెళ్లకుండా మంత్రులను ఎవరినో పంపించడం, అంటే అది కొంచెం కొన్ని రకాల వ్యాఖ్యలు అవి చాలామందికి ఎబ్బట్టుగా అనిపించాయి, నచ్చలేదు కూడా. తరువాత రీసెంట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్ చూస్తే ల్యాండ్ క్రూజర్లు ఏవో ఉన్నాయి కదా, అవి మళ్ళీ ప్రభుత్వం వచ్చేస్తుందేమో అనుకొని ఒక 22 ల్యాండ్ క్రూజర్ కొనిపెట్టి విజయవాడలో పెట్టారని, అది కూడా ప్రజాధనం వృధా చేసినట్టే అవుతుందని రకరకాల విమర్శలు కూడా ఉన్నాయి. మరోవైపు మొన్న ఎన్నికల్లో ఓడిపోవడం, మంచి మెజార్టీ, ఒక 1/3 మెజార్టీ వచ్చింది. 119 సీట్లలో 39 సీట్లు వచ్చాయి, బాగానే ఉంది. కానీ ఈ ఒక్కసారిగా ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే శ్వేతపత్రం రిలీజ్ చేయడం, కొంత మైనస్ అవ్వడం, ఇవన్నీ జరుగుతున్నాయి. సో వీళ్ళు యాక్చువల్గా బీఆర్ఎస్కి పేరు మార్చుకున్న తర్వాత అక్కడ గుంటూరు వెళ్ళి గుంటూరు విజ్ఞాన సంస్థలకు సంబంధించిన వాళ్ళని కొంతమంది బీఆర్ఎస్ పార్టీలో కలుపుకొని నెక్స్ట్ ఎలక్షన్స్కి ఎక్కడ కూడా మేము పోటీ చేస్తాం అనే సంకేతాలు ఇచ్చారు. అలా కాకుండా కేసీఆర్ గారు మమతా బెనర్జీ గారు కానీ, ములాయం సింగ్ యాదవ్ గారిని కానీ, అలాగే కేజ్రీవాల్ గారిని కానీ, అందరినీ, స్టాలిన్ గారిని, ఇక్కడ శివరాజ్ కుమార్ ఠాక్రే గారిని, అందరినీ కూడా కలిసి ఒక థర్డ్ ఫ్రంట్ లాగా మరొకటి గట్టిగా ఫామ్ చేయాలి, బీజేపీని ఎదుర్కోవాలి, ఈసారి బీజేపీ ప్రభుత్వం సెంట్రల్లో రాకూడదు అనే దీక్ష తీసుకున్నా అన్నట్టుగా అందరినీ కలిశారు. కొన్ని ప్రాంతాల్లో, కొన్ని రాష్ట్రాల్లో వాళ్ళు కలిసి అక్కడ రైతులకి మద్దతు ఇస్తూ, అక్కడ రైతులు మద్దతు కోరి వాళ్ళు కొంత అమౌంట్ కూడా ప్రకటించడం జరిగింది. అప్పుడు కూడా చాలా విమర్శలు వచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతులను పట్టించుకోకుండా ఎక్కడ ముఖ్యమంత్రిగా ఉండి మీరు వేరే పక్క రాష్ట్రం వాళ్ళకి మీరు రైతులకు ప్రకటించిన ఎంతవరకు కరెక్ట్ అని కూడా, మరి అమౌంట్ ఇచ్చారు లేదు విషయం పక్కన పెడితే, పంజాబ్ రైతులకి ఎవరో ఇచ్చినట్టుగా న్యూస్ వచ్చింది. బీజేపీ చేసే కొన్ని సంస్కరణలు, రైతులకు సంబంధించిన సంస్కరణలకి అది వాళ్ళు చాలా రోజులు ధర్నా చేశారు. దానికి మద్దతుగా ఈయన కొన్ని మాట్లాడడము, తర్వాత కొంతమంది రైతులకి ఈయన కొన్ని తాయిలాలు ప్రకటించడం, ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజల్లో కొంత వ్యతిరేకత ఏర్పడింది. తెలంగాణ సాకారంతో, తెలంగాణ కోసం పుట్టిన ఉద్యమంతో, తెలంగాణ ఉద్యమంకే పుట్టిన పార్టీతో ముఖ్యమంత్రి అయిన మీరు ఇలాగ పక్క రాష్ట్రంకి వెళ్ళడం ఏంటి అన్నట్టు కూడా వచ్చాయి. సో ఇప్పుడు అలాగే అనుకొని అటు మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రాలో కూడా పోటీ చేస్తారని కూడా అనుకున్నారు. కానీ ఎప్పుడైతే తెలంగాణ ఎన్నికల్లో ఓడిపోవడం, వాళ్ళ ఆలోచనలు ఏవైతే ప్లాన్స్ సరిగ్గా వర్కౌట్ అవ్వకపోవడం, పోటీ చేయకపోవచ్చు ఇంకా. ఎందుకంటే ఇక్కడ పోటీ చేసి పేరుకే పోటీ చేసినా కూడా జగన్కి సపోర్ట్గా ఉందాము అన్నట్టు కూడా కొన్ని సంకేతాలు ఇచ్చారంట. అంటే బయట వైసీపీ శ్రేణులుగా అనుకున్నాం టాకు. అంటే ఇక్కడ బీఆర్ఎస్ అండ్ మోర్ ఓవర్ వైసీపీ కూడా రెండు మిత్రపక్ష పార్టీలు అన్నట్టుగానే, ఒకరికొకరికి ఆ సయోధ్య ఉంది అన్నట్టుగానే చాలా వరకు టీడీపీ వాళ్ళు నమ్ముతున్నారు, మిగతా ఆంధ్ర ప్రజలు కూడా అదే నమ్ముతున్నారు. ఎందుకంటే దానికి 2 రీజన్స్ చెప్తారు. చంద్రబాబు గారు అరెస్ట్ తర్వాత లోకేష్ గారు పెర్మిషన్ కోసం కేటీఆర్ గారికి ఫోన్ చేస్తే మాకేంటి సంబంధం, ఇక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఏవో చెప్పారు. దానివల్ల కూడా కొంత బ్యాడ్ అయ్యారు. తరువాత వీళ్ళు ఆంధ్ర ఈసారి కానీ తెలంగాణ గవర్నమెంట్ ఫామ్ చేయకపోతే
హైదరాబాద్ మరో అమరావతి అవుద్దని, లేదంటే ఆంధ్ర అంటే చెమ్మ చీకట్లని, ఆంధ్ర అంటే సింగిల్ రోడ్ అని, తెలంగాణ అంటే డబుల్ రోడ్లని, ఇలా రకరకాల వ్యాఖ్యలు చేసిన సందర్భంలో కేసీఆర్ గారు అంటే టీము అప్పుడు వైసీపీ నేతలు ఎవరు కూడా ఖండించలేదు. ఎవరు కూడా కనీసం ఇది తప్పు ఇలా మాట్లాడకూడదని చెప్పే ప్రయత్నం కూడా చేయలేదు. అంటే ఇద్దరికి సయోధ్య ఉన్నట్టు అక్కడే క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఇంకెవరేం మాట్లాడినా కూడా ఈజీగా దుయ్యబట్టే వైసీపీ మంత్రులు ప్రెస్ మీట్లు పెట్టేటువంటి వైసీపీ నాయకులు పెట్టలేదు. అంటే ఇంకొకటి చిన్న మాట జగదేవ్ గారు, టీఆర్ఎస్ని కాస్త జాతీయ స్థాయిలో వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో కేసీఆర్ గారు బీఆర్ఎస్గా మార్చడం జరిగింది. సో మరి బీఆర్ఎస్గా మారినటువంటి ఆ పార్టీ నాయకులు ఆంధ్రప్రదేశ్లో పోటీ చేయకపోవడం వల్ల చంద్రబాబు గారికి ఎంతవరకు ప్లస్ పాయింట్, అంత ఇంపాక్ట్ బీఆర్ఎస్ పార్టీ ఆంధ్ర ప్రజలపైన చూపిస్తుంది అని అనుకోవచ్చా? అంటే ఇంపాక్ట్ చూపిస్తుందేమో అని అనుకున్నారు. ఎలా అంటే బీఆర్ఎస్ అభివృద్ధికి పెద్దపీట వేసింది. ఆంధ్రాలో అభివృద్ధి అనేది ఆమడ దూరంలో ఉంది. అసలు ఆంధ్రాలో అభివృద్ధి అనేది మచ్చుకు కూడా కనబడని పరిస్థితి అయింది ఈ 5 ఏళ్లలో. సో ఖచ్చితంగా బీఆర్ఎస్ హైదరాబాద్ని విశ్వనగరంగా మార్చింది, చాలా ప్రాజెక్టులు తీసుకొచ్చిందనే కొంత క్రేజ్ ఉన్న నేపథ్యంలో బీఆర్ఎస్ వచ్చి వైసీపీకి కానీ సపోర్ట్ చేసినా కానీ, వైసీపీకి సపోర్ట్ చేస్తూ లేదంటే వైసీపీతో మింగిలై కొన్ని స్థానాలు పోటీ చేసినా కానీ ఎంతో కొంతవరకు కొంత పర్సంటేజ్ ఆఫ్ ఓట్లు కైవసం చేసుకోవచ్చు అనే ఆలోచన బీఆర్ఎస్లో ఉంది. ఎందుకంటే మొన్న సిటీ వరకు ఏవైతే 4 జిల్లాలు, హైదరాబాద్ సిటీ 4 జిల్లాలకు సంబంధించి 18-20 నియోజకవర్గాల్లో 18 నియోజకవర్గాలు బీఆర్ఎస్ గెలుచుకున్న నేపథ్యంలో ఇక్కడ ఎవరైతే సెటిలర్స్ ఆంధ్రులు ఉన్నారో వాళ్ళు కూడా అభివృద్ధికి మొగ్గు చూపారు కాబట్టి బీఆర్ఎస్ని గెలిపించారు అనే ఒక కాన్ఫిడెన్స్ అయితే బీఆర్ఎస్లో వచ్చింది. అది ఇక్కడున్నటువంటి ఆంధ్ర ప్రజలకు సంబంధించి. బట్ కంప్లీట్గా ఆంధ్రాలో ఎవరైతే ఉన్నారో ఆ ప్రజల్ని ఇంతకు ముందు వరకు కూడా కేసీఆర్ గారు ఎన్ని మాటలు అన్నారో, ఎంత నీచంగా విక్రింపుగా మాట్లాడారో మనందరం చూసాం. అంటే కించపరిచే విధంగా కొన్ని మాటలు చాలా ఉన్నాయి, బాధాకరంగా అనిపించాయి. ఇక్కడ ఒక్క ఆంధ్రను కూడా ఉంచాము, తరిమి కొడతాం, అవును, ఇలా చాలా మాట్లాడినారు. గెలవక ముందు గెలిచిన తర్వాత కూడా చాలా మాట్లాడినారు. అవి ఇంకా ఇప్పటికీ ఆంధ్ర ప్రజల మనసుల్లోనే ఉండిపోయాయి. ఉంది. సో ఎందుకంటే కాంగ్రెస్ ని భూస్థాపితం చేయడానికి ఆంధ్రాలో కారణం కూడా అదే కదా. తెలంగాణను విడగొట్టి ఆంధ్రాకి అన్యాయం చేశారనే కోపంతోనే ఆంధ్రాలో ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది కాంగ్రెస్. ఆల్మోస్ట్ ఆల్ భూస్థాపితం అయిపోయే పరిస్థితి. అంటే ఇప్పుడు ఇలాంటి ఉన్నటువంటి అంటే మెంటల్, ఈ కైండ్ ఆఫ్ మెంటల్ స్టేటస్లో ఉన్నప్పుడు బీఆర్ఎస్ని ఆదరిస్తారా ఆంధ్ర ప్రజలు? వీళ్ళు అలా క్యాలిక్యులేట్ చేసుకున్నారు. ఎప్పుడైతే హైదరాబాద్ సిటీ వరకు ఇన్ని సీట్లు సంపాదించుకున్నారో అంటే సెటిలర్స్ కూడా మా వైపే ఉన్నారు, సెటిలర్స్ కూడా మాకే బట్ సెటిలర్స్ ఆలోచన ఏంటంటే మేము అభివృద్ధికి పెద్దపీట వేస్తాం, ఈసారి చంద్రబాబును గెలిపించుకుంటామనే సంకేతాలు ఇచ్చారు అక్కడ ఆంధ్రాకి. బట్ బీఆర్ఎస్ అలా అనుకుని సరే వైసీపీకి ఎలాగో మనం వైసీపీతో టైఅప్ ఉన్నట్టు కదా ఆ విధంగా టైఅప్ చేయగా కానీ, లేదా ఎంతో కొంత పర్సంటేజ్ ఆ ఓట్ని కైవసం చేసుకుందన్న ఉద్దేశంతో బీఆర్ఎస్ అక్కడ పోటీ చేయాలనుకుంది. బట్ ఎప్పుడైతే తెలంగాణ ఎన్నికలు ఇదేమో బిడుచుకొట్టడము, చాలా వరకు ఇప్పటికే అంతర్గత కుమ్ములాటలు కూడా ఉన్నాయన్న కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి. ఆ మధ్యన కేసీఆర్ గారు పడిపోవడం ఉన్నప్పుడు కూడా రకరకాల వార్తలు వినిపించాయి. ఏదో ఇబ్బంది గొడవలు పడడం వల్ల ఇట్లా జారి పడిపోయారని. అంటే అవన్నీ అబద్ధాలేండి నేను అనుకోవడం. బట్ ఇలాంటి వార్తలు వినిపించిన కారణం ఏంటంటే ఈసారి బీఆర్ఎస్ రాకపోవడానికి కారణం కూడా అటువంటి అంతర్గతంగా కొన్ని ఉన్నాయి. కుటుంబపరమైన పాలన ఉంది అన్నట్టు కూడా కొన్ని విమర్శలు ఉండడం వల్ల అది మైనస్ అయిందని చాలామంది విశ్లేషకులు చెప్పారు. సో బీఆర్ఎస్ వైసీపీ కలిసి ఏదో ఎంతో కొంత ఓటింగ్ పర్సంటేజ్ కైవసం చేసుకోవచ్చు, మెల్లమెల్లగా బీఆర్ఎస్ పేరుని సార్థకం చేసుకోవడానికి మిగతా రాష్ట్రాలు కూడా వ్యాప్తి చెందొచ్చు. ఇంతకుముందు నేను ఒక 2 days బ్యాక్ విన్నది ఏంటంటే మహారాష్ట్రలో కూడా అన్ని స్థానాల్లో పోటీ చేయడానికి బీఆర్ఎస్ సిద్ధంగా ఉందన్నట్టు కూడా నేను విన్నాను. అది ఎంతవరకు వాస్తవం తెలియదు కానీ మహారాష్ట్రలో పోటీ చేస్తారనుకున్నాడు. ఖచ్చితంగా తెలుగు వారి ప్రాంతం కాబట్టి ఆంధ్రాలో కూడా పోటీ చేయొచ్చు. బట్ ఈసారి సుముఖత చూపించట్లేదన్నట్టుగా క్లియర్ కట్. అవును, అంటే మేబీ వాళ్ళకు కూడా తెలిసే ఉండొచ్చు బీఆర్ఎస్ పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది. ఆంధ్రప్రదేశ్లో డైరెక్ట్గా వెళ్ళి తన గౌరవాన్ని ఎందుకు పోగొట్టుకోవడం అనేటువంటి ఉద్దేశంతో ఏమన్నా వాళ్ళు ఏమైనా ఉన్నారా, లేకపోతే పట్టించుకున్నప్పుడు ఎందుకు వెళ్ళడం అనే ఉద్దేశంలో ఉన్నారో వాళ్ళకే తెలియాలి. అండ్ బీఆర్ఎస్ పార్టీ ఇంపాక్ట్ అనేది ఆంధ్ర ప్రజల్లో లేదు అనేది అందరూ చాలా గట్టిగా చెప్పడం జరుగుతోంది. సో బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయకపోవడం వల్ల రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు గారికి ప్లస్ పాయింట్ అనేది కానే కాదు అన్నట్టుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. చూద్దామండి ఏం జరుగుతుంది ఏంటి అనేది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ us.